పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ జలాల్లో అలజడి రేపుతున్న తరుణంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించింది. టెహ్రాన్ కీలక జలసంధిని మూసివేసింది. భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపగా సన్మార్, హెరాల్డ్, జాగ్, అర్నావ్ షిప్లపై అటాకుకు పాల్పడింది. భారత షిప్లు యూటర్న్ తీసుకుంది. హర్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మధ్యప్రాచ్యంలో కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నియంత్రణను మరింత కఠినతరం చేసినట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ఆ ప్రాంతంలో కొన్ని నౌకల కదలికలను ఐఆర్జీసీ తాత్కాలికంగా ఆపినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని భారతీయ నౌకలను కూడా తనిఖీల అనంతరం తిరిగి పంపినట్లు తెలుస్తోంది. ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిపై తమ భద్రత నియంత్రణ తప్పనిసరి అని, వ్యూహాత్మక ప్రాంతంగా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రకటిస్తోంది.